నా పేరు సుబాని అండి. మాది ఇక్కుర్తి గ్రామము. జనసేన పార్టీ మాకు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, ఆయన నడిచే నడవడిక అంతా మాకు నచ్చి మా ఇక్కుర్తి యువకులు అందరం కలిసి జనసేన పార్టీలోకి చేరడం కోసం చెప్పేసి ఈరోజు జిలాని గారి దగ్గరికి వచ్చాము. మేము 55 కుటుంబాలు వచ్చి జాయిన్ అయ్యామండి. మేము 2009లో మెగా ఫ్యామిలీకి మంచి వీరాభిమానులు అండి. ఆ రోజు మేము పనిచేసాం. 2009లో ప్రజారాజ్యంలో పనిచేసాం. మండల స్థాయిలో 2 మండలాల్లో కూడా తిరిగి మేము ప్రచారం చేశాం క్యాండిడేట్ గెలుపు కోసం. అయినా ఆ రోజు తేడాపడి ఆ పార్టీ రద్దయింది. అయినా కానీ మేము మెగా ఫ్యామిలీని మాత్రం మేము వదలలేదండి. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ యువకులు మొత్తాన్ని చెప్పానండి నేను, అరే మనం చేరితే జనసేనలో చేరదాం, బ్యాటింగ్ ఎక్కడ వద్దు, మనం ఇండిపెండెంట్గానే ఉన్నాం, మనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళకి ఓట్లు వేద్దాం అన్నాం. సరే వాళ్ళు ఈ పిల్లలందరూ కలిసి బాబాయ్ నువ్వు రావాలా, మావయ్య నువ్వు రావాలా, మేము అందరం కలిసి జనాన్ని గారి దగ్గర పోదాం రమ్మనమంటే నేను తీసుకొని రావడం జరిగింది. విషయం అది. మేము ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులమే. మేము అంటే పార్టీగా కూడా ఆయన మంచి పనులు చేస్తున్నాడు, ఆయన మంచి ఆదర్శమైన పనులు చేస్తున్నాడు. రైతులకు కూడా కొంతమందికి నష్టపోయినటువంటి వాళ్ళకి, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి వాళ్ళందరికి కూడా ఆయన సొంత డబ్బులు, జేబులో డబ్బులు ఇచ్చాడండి. ఏ గవర్నమెంట్ ఇచ్చినవి కాదు. అది ఎంతో ఆదర్శం అనిపించిందండి నాకు మాత్రం. అట్లా ఎవడు చేయరండి. 100 కోట్లు 1000 కోట్లు ఉండేవాళ్ళు కూడా చేయట్లా. ఆయన చేశాడంటే ఆయన్ని ఎంతో మెచ్చుకొని మేమందరం కూడా అభిమానంతో రాగలిగామండి. జిలాని గారు కూడా మాకు తెలుసు, ఇబ్బంది లేదు. ఆయన కూడా చాలా మంచోడు. వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్స్ పరిచయాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి మేము పూర్తిగా సహకరిస్తామండి. జిలాని గారికి కూడా ఏం ఇబ్బంది లేదు. నా పేరు గోవిందరావు, నర్సరాపేట మండల అధ్యక్షుడిని. అలాగే మన ఇక్కుర్తి గ్రామం నుంచి కొంతమంది కార్యకర్తలు, ఒక 50 కుటుంబాల కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, జిలాని గారి మంచితనం చూసి, జిలాని గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసు నర్సరాపేటలో పార్టీలో జాయినింగ్ అవ్వడం, భారీ ర్యాలీగా వచ్చి కుర్రోళ్ళు జనసేన పార్టీలో జాయినింగ్ అయ్యారు. ఇది మాకు చాలా సంతోషకరంగా ఉంది. 2024 జరగబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్పును స్వాగతిస్తూ అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేయడం కోసం అనేక మంది మేధావులు, డాక్టర్లు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు అనేక పార్టీల నుంచి మార్పు కోసం 2024లో తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలో తీసుకెళ్లడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం వల్లభనేని బాలస్వామి కానీ, ఆమంచి స్వాములు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కానీ, పంచకర్ల రమేష్ కానీ అనేక మంది జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో అదే వరవల్లో నర్సరాపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి ఇక్కుర్తి నుంచి ఈ రోజున 50 మంది యువకులు వచ్చారు. అందులో మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. వీరంతా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వచ్చి జిలాని గారి నేతృత్వంలో పనిచేయడానికి రావటం జనసేన పార్టీ నర్సరాపేట తరఫున హర్షణీయం అని చెప్పి వాళ్ళకి నర్సరాపేట జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు రోజుల్లో జనసేన చేపట్టే కార్యక్రమాలని మీరంతా స్వాగతించాలని, జిలాని గారి నేతృత్వంలో నర్సరాపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి కోరుతున్నాం. జై జనసేన. నర్సరావుపేట ఈరోజు నర్సరావుపేట రూరల్ మండలం ఇక్కుర్తి గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాల యువకులు మరి సుబాని నాయకత్వంలో, మరి శేషయ్య గారి పర్యవేక్షణలో, మరి రాజ్ కుమార్ మరియు తదితర యూత్ ఇక్కడికి రావడం, జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. వారు ముఖ్యంగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి, ఆయన నడవడిక నచ్చి మరి ఈరోజు పార్టీలో చేరటం జరిగింది. వాడు రాబోయే ఎన్నికలకి
పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగనే ఇక్కుర్తి గ్రామంలో ఇంకా బలంగా క్యాడర్ పెంచాలని వాళ్ళని కోరుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తమ్ముడు ఇటు రండి, పక్క రండి, ఇటు పక్క రండి, ఇంత వెనకాల వాళ్ళ అమ్మలు ఇంకా ఇటా ఇది కూడా మీరు క్యాడర్ని పెంచాలా? ఇటా हमारे घर में